స్తోత్రము. సృష్టికి కర్త సర్వోన్నతుడా నీకే స్తోత్రము. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సహోదరు ఇంతకుముందు తను ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవారు. తనకి ఆ జాబ్లో తనకు వాతావరణం కానీ పరిస్థితులు కానీ పూర్తిగా తనకు నచ్చలేదు. అలాగే తను ప్రతి వారం సంఘానికి రావడం కోసం కూడా తనకి అక్కడ సమయం అనుకూలంగా లేదు. కాబట్టి తాను కొంతకాలంగా ఆ ఉద్యోగంలోంచి బయటకు వచ్చేసి వేరే ఉద్యోగాన్ని వెతుకోవాలని చెప్పి తను ఆశపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తను ఉద్యోగం మానేశారు. అలాగే వేరే ఉద్యోగం కొరకు తాను ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూడడం జరిగింది. మన సంఘానికి వచ్చినప్పుడు తన కొరకు ప్రత్యేకమైన మాట విడుదల చేసినప్పుడు ఈ సహోదరి విశ్వాసంతో నిలబడి ఆ మాటను పొందుకున్నారు. మాటను పొందుకున్న తర్వాత తను ప్రార్థన చేసిన విషయం ఏంటంటే దేవుని సంపూర్ణమైనటువంటి చిత్తము తన జీవితంలో ఉద్యోగ జీవితంలో జరగాలని చెప్పి తను కోరుకున్నారు. ఆ మాటను పొందుకున్న తర్వాత దేవుని అందు విశ్వాసం వచ్చినప్పుడు తను వాస్తవానికి ఉద్యోగాన్ని వెతకలేదు. కానీ తనకు తెలిసిన వారు ఒకరు తనకి ఫోన్ చేసి తాను వెతుకుతున్నటువంటి తాను కోరుకున్నటువంటి మంచి ఉద్యోగము తనకు ఇవ్వబడుతుందని చెప్పి వారు తెలియజేశారు. ఈ సహోదరి ఈరోజు అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే తాను కోరుకున్నటువంటి మంచి ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు. ప్రతి వారం తను సంఘానికి రావడానికి అనుకూలమైన సమయాలు ఉన్నాయి. అది మాత్రం కాదు, ఇంతకుముందు జీతం కంటే ఇప్పుడు తను ఎక్కువ జీతాన్ని కూడా పొందుకోగలుగుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటండి? దేవుని యొక్క నడిపింపు అనే అంశం మీద, లేకపోతే డివైన్ గైడెన్స్, దైవికమైన నడిపింపు. ఇంకొక పేరు ఏమిచ్చామంటే దేవుని స్వరము వినుట అనే అంశం. దీని మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. అనేక వారాల నుంచి మనం దీని గురించి ధ్యానిస్తూ అనేక విషయాలు బోధించాను. కానీ మన మూల వాక్య భాగాలకు ఒకసారి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మరి యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం, ఈ రెండు కూడా చూసుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని చిత్తం మన పట్ల ఏముందంటే మనము ఉన్నతమైన స్థానంలో ఉంచడమే దేవుని యొక్క చిత్తం. మనము తలగా ఉంటుటే దేవుని చిత్తం, తోకగా కాదు. మనము ఇచ్చువారిగా ఉండాలి, కానీ అప్పు తీసుకునే వారిగా ఉండడం దేవుని చిత్తము కాదు. అయితే ఇటువంటి జీవితం మనం జీవించాలి అంటే ఏమన్నారు? ఆయన స్వరమును మనము శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను మనము గైకొనిన ఎడల ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఏ రకంగా నడిపిస్తాడు? ఆ స్థితికి చేరడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది దేవుని చిత్తము. నేను అణిగిన జీవితము, త్రొక్కబడిన జీవితము, ఓడిపోయిన జీవితము, లేమిలో బ్రతకము దేవుని యొక్క చిత్తము కాదు. నేను సమృద్ధిలో బ్రతుకుతూ ఉన్నతమైన స్థలంలో ఉంటూ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటూ మరి ఇచ్చువానిగా ఉండుట, నా జీవితంలో ఈ రకంగా ఉండడం దేవుని యొక్క చిత్తము అని నేను ఎరిగి ఆ స్థానానికి నేను రావాలంటే నేను చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని స్వరమును నేను వెతకాలి, దేవుని స్వరము నేను వినాలి, దేవుని ఆజ్ఞలను నేను గైకొని నడిచినట్లయితే ఆయన నన్ను ఈ స్థితికి నడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాక యెషయా గ్రంథము 48:17 ఏమనంటే, ఐ యామ్ ద లార్డ్ దట్ టీచర్ ది టు ప్రాఫిట్, అంటే నిన్ను ప్రయోజనము లాభకరమైనటువంటి జీవితము జీవించడానికి నేను నీకు బోధిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసారా, దేవుడు మనకి నేర్పించి బోధించి నడిపిస్తాను అన్నాడు. దేనికి? లాభకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి జీవితము జీవించడానికి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. అయితే అంతేకాదు, టు లీడ్ యూ ఇన్ ద వే దట్ యూ షుడ్ గో, నువ్వు నడవాల్సినటువంటి మార్గము కూడా నేను నీకు చూపిస్తాను అన్నాడు. గమనించండి, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉద్దేశముతో సృష్టించాడు. మనం ప్రతి ఒక్కరము కూడా ఒక ఉద్దేశముతో చేయబడ్డాం. ఆ ఉద్దేశము మన పట్ల దేవుని యొక్క హృదయంలో మన పట్ల ఉన్న ఉద్దేశం మనకి తెలియదు. అయితే మనల్ని ఆ ఉద్దేశ ప్రకారముగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా దేని నిమిత్తమైతే దేవుడు నన్ను సృష్టించాడో అది నేను పరిపూర్ణము చేయకపోతే నా జీవితంలో నేను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, నేను ఈ జీవితంలో ఏమై ఉన్నా కూడా నిజమైనటువంటి సంతృప్తి, నిజమైనటువంటి సంతోషం నేను అనుభవించలేను. ఎందుకంటే నేను దేని కొరకు చేయబడ్డానో దాని కొరకు నేను వాడబడినప్పుడే నిజమైనటువంటి సంతోషము, సంతృప్తి నేను అనుభవించగలను. కాబట్టి దేవుడు నువ్వు దేనికైతే సృష్టించబడ్డావో దాని మార్గంలో నేను నడిపిస్తూ నీవు అన్ని విషయంలో కూడా లాభకరమైనటువంటి జీవితము, ప్రయోజనకరమైనటువంటి జీవితం జీవించడానికి నేను నీకు నేర్పించి ముందుకు నడిపిస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇటువంటి పిలుపిస్తున్నా సరే అది దానంతటా అది జరిగేటువంటి విషయము కాదు. ఇది మనము దేవుని నడిపింపును గోజాడాలి. ఏం చేయాలండి? వెతకాలి, గోజాడాలి. వెతకకుండా, గోజాడకుండా, శ్రద్ధతో దేవుణ్ణి వెంబడించకపోతే మనము దాన్ని అనుభవించలేము. దేవుడు మనకు తోడై ఉంటే అన్ని విషయంలో కూడా మనము జయించగలము. ఆయన మనకు తోడై ఉన్నట్టయితే మనము జయ జీవితము జీవించగలం. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఆయన నడిపిస్తానని. కానీ అది దానంతట అది జరిగే విషయం కాదు. కానీ మనము దేవుణ్ణి ఎప్పుడైతే వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని నడిపింపు కొరకు మనము ఎదురు చూసి వెతుకుతామో అప్పుడే అది మనము కనుగోగలము. ఇది గమనించడానికి, ఇది గ్రహించడానికి 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. ఓకే. ఇది అయిన తర్వాత మోయాబీలును, అమ్మోనీయులను, మేయనీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము, వారు హససోన్ తామారు అను ఎనిగేదులో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. యెహోషాపాతుకి ఒక సమాచారం వచ్చింది. ఏమని? అనేక మంది రాజులు కలిసి మిమ్మల్ని ఎదిరించడానికి దండెత్తి వస్తున్నారు అని తెలియపరుస్తున్నారు. అయితే ఈ సమయంలో యెహోషాపాతు ఏం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. అందుకు యెహోషాపాతు భయపడను. ఎందుకు భయపడ్డాడు? ఎందుకంటే అనేక రాజ్యాలు కలిసి, అనేక రాజ్యాల యొక్క సైన్యాలు కలిసి ఆయన ఎదిరించి ఆ యొక్క రాజ్యాన్ని ఓడించి ఉన్న సమస్తాన్ని వారు తీసుకోవడానికి వస్తున్నారని చెప్పి ఎప్పుడైతే ఆ వార్త విన్నాడో ఆయన భయముతో నింపబడ్డాడు. ఎందుకు? అది వారిని జయించే శక్తి ఆయన దగ్గర లేదని, కావలసినటువంటి మరి సైన్యము లేదని, సైన్యముకు కావలసిన ఆయుధాలు లేవని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి జయించలేను, నా శక్తితో నేను జయించలేను అని ఖచ్చితంగా తెలిసినటువంటి విషయం యెహోషాపాతు. అందుకే భయం అనేది వస్తుంది. గమనించండి, ఎప్పుడైనా సరే మనం ఎప్పుడు భయపడతాం? ఎప్పుడైతే ఇది నా చేత కాదు, నాకు ఎంత చదువున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఇవేవి కూడా పని చేయని స్థితి వచ్చినప్పుడు ఏమొస్తుందండి? భయం అనేది రావడము సహజము. ఆమెను చెప్పాలి. నేను చెప్పేది నిజమేనా? ఒక్కోసారి మనకు డబ్బు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు లోకంలో. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 3 నెలల కంటే నువ్వు ఎక్కువ బతకవు, నీకు ఏ మందు ఇచ్చినా పని చేయదంటే ఏమొస్తుందండి? మనకి భయం వస్తుంది. అవునా? ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని మన శక్తితో మనము దాన్ని జయించలేము, దాన్ని గెలుపొందలేము అని ఎప్పుడైతే ఆ అవగాహన వస్తుందో అప్పుడు సహజంగా వచ్చేది భయముతో. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ యెహోషాపాతు భయపడను. భయపడి ఏం చేస్తాము? భయపడినప్పుడు ప్రతి మనిషి కూడా భయపడ్డప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఏమి చేస్తావు, నీ భయపడ్డప్పుడు నువ్వు ఏమి చేస్తావో దానిని బట్టి నువ్వు జవాబు పొందుతావు. నువ్వు ఏం చేస్తావు అనేది ముఖ్యం. ఇక్కడ యెహోషాపాతు భయపడ్డాడు. భయపడ్డప్పుడు ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొనెను. యెహోవా యొద్ద విచారించుటకు ఆయన మనస్సు నిలుపుకొనెను. ఇంగ్లీష్లో ఏముందంటే జెహోషాపాత్ feared and set himself to seek the Lord. అంటే దేవుని దగ్గర జవాబు వెతుకుటకు, జవాబు పొందడానికి ఆయన యెహోవాను గోజాడెను. ఇంకా చదువు.
యూదా యందంతటా యూదా అంతట కూడా ఉపవాస దినము ఆచరించవలనని చాటించెను. చూసారా, అంటే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు ఏ రకమైనటువంటి వైఖరితో, ఏ రకమైనటువంటి మనస్సుతో నువ్వు వస్తావో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. యెహోషాపాతుకి తెలుసు తన చేత ఇది కాదు, ఏ మనిషి కూడా ఆయనకి సహాయము చేయలేనటువంటి పరిస్థితి ఇది. అటువంటప్పుడు మనుషుల తట్టు తన చూపు తిప్పక దేవుని తట్టు ఆయన చూపు తిప్పాడు. ఎందుకో తెలుసా, దేవునికి అన్ని విషయాల్లో ఎటువంటి సమస్య అయినా సరే దానిలో మార్గం ఉంది. మనకి దేర్ ఈజ్ అ వే అవుట్. చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి, మళ్ళీ గట్టిగా. ఏ సమస్య మీరు ఎదుర్కొన్నా సరే, ఎంత ఇంపాసిబుల్, ఇది కాదు, దీనిలో జవాబు లేదు, దీనిలో మార్గము లేదు, ఇంక అంతే అయిపోయింది అనేటువంటి పలుకుబడి మీ చుట్టూ ఉన్నా సరే, కాదు, ఇందులో కూడా మార్గం ఉంది అని మనకు ఆ స్థిరమైనటువంటి విశ్వాసం అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఎందుకు? నేను ఆయన కుమారుణ్ణి. ఆమేన్. నేను మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు యేసయ్య. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు చిక్కుబడి ఉన్నావో, ఎంత కష్టమైన పరిస్థితిలో నువ్వు ఉన్నా సరే, అందులోంచి కూడా నీకు విడుదల కలిగించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నిరాశతో, నిస్పృహతో దేవుని దగ్గరకు రాకూడదు. ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వచ్చి గోజాడం మొదలుపెట్టినప్పుడు, వెతకడం మొదలుపెట్టినప్పుడు, ఈ వైఖరి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీ హృదయ వైఖరి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే గోజాడినప్పుడు ఎలుగెత్తి కేకలు వేస్తారు, గోజాడినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తారు కూడా. గమనించండి, ఇశ్రాయేలు జనాంగము ఎర్ర సముద్రం ముందు ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి ఐగుప్తు సైన్యం వచ్చింది. వారు పారిపోవడానికి మార్గమే లేదు. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే సైన్యం, తప్పించుకోవడానికి మార్గమే లేదు. కాబట్టి వారందరూ కూడా స్వరములు ఎత్తి ఏడవడం మొదలుపెట్టారట. దేనికంట? మనము, మన భార్యలు, పిల్లలు అందరూ కూడా నశిస్తారు అని. ఒక కష్టమైనటువంటి, మార్గము లేనటువంటి పరిస్థితిలో వారు ఏడవడం మొదలుపెట్టారు. ఏమని ఏడుస్తున్నారు? మేము చచ్చిపోతున్నాము అని ఏడుస్తున్నారు. దేవా, నీవు ఖచ్చితంగా మమ్మల్ని విడిపిస్తావని ఏడవటం లేదు. మేము చస్తాము, మాకు ఇంకా మార్గం లేదు ప్రభు, మేము చచ్చిపోతున్నాము, మేము అయిపోయింది అన్నటువంటి హృదయ వైఖరితో ఏడుస్తున్నారు. అదే మార్కు సువార్త 10వ అధ్యాయంకి వస్తే ఒక గుడ్డి వ్యక్తి గురించి వ్రాయబడింది, గుడ్డి బర్తమ్య అని. గుడ్డి బర్తమ్య అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన నేత్రాలు మూయబడ్డాయి కానీ మనోనేత్రాలు విప్పబడి ఉన్నాయి. యేసయ్య అక్కడి నుంచి వెళ్ళినప్పుడు చెప్పారు ఏమని, ఇక్కడ యేసయ్య వచ్చాడు. వెంటనే ఆయన ఏం పెట్టాడండి, ఎలుగెత్తి కేకలు వేశాడు. ఈయన కూడా కేకలు వేస్తున్నాడు, వారు కేకలు వేశారు. ఆ కేకలకి ఈ కేకలకి చాలా తేడా ఉంది. నువ్వు ఏ రకమైన కేక వేస్తావో దాని రకమైనటువంటి జవాబు పొందుతావు. హల్లెలూయా. కేకకి తేడా ఉంది. హల్లెలూయా, ఆమేన్. ఈయనేమని కేకేశాడు, ఈయనేమని ఎలుగెత్తి అరిచాడు, సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడా కనికరించుము. ఎందుకు అరుస్తున్నాడు గట్టిగా, ఎందుకు కేకలేస్తున్నాడు, ఎందుకు ఏడుస్తూ గట్టిగా ఎలుగెత్తి మాట్లాడుతున్నాడు? ఎందుకో తెలుసా? ఈ గుడ్డితనములో ఏ డాక్టర్, ఏ హాస్పిటల్ కూడా నాకు సహాయం చేయని పరిస్థితిలో నా జవాబు నీ యందు ఉందని నాకు తెలుసు ప్రభువా. హల్లెలూయా. కాబట్టి దేవా, నీవే నాకు సహాయం చేయి. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నావో, మనుషులు ఏమంటున్నారో, ప్రభుత్వం ఏమంటుందో, మరి ఇంకెవరు ఏమంటున్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. కానీ నిరాశ, నిస్పృహతో కేకవేయకు. ఆశతో, విశ్వాసముతో, నిరీక్షణతో కేకవేయ.
ఎందుకంటే మార్గము లేని చోట మార్గమును సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. అందుకే యేసయ్య అన్నాడు, నా పేరేంటి, నేనే మార్గమును అన్నాడు. మార్గము లేని చోట ఆయనే మన మార్గం. హల్లెలూయా. ఎలుగెత్తి కేకలేసి ప్రార్థన చేస్తున్నారు. మరి నిజమైనటువంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రభువా, నాకు ఈ ఆకలి కంటే నీ వాక్యము కావాలి, అందుకే నేను ఉపవాసం ఉంటున్నాడు అన్నాడు యెహోషాపాతు. గమనించండి, నేను 2 విషయాలు చెప్పాను ఇంగ్లీష్లో మాట్లాడుతూ. ప్రార్థన చేసేటప్పుడు నంబర్ 1 ఎర్నెస్ట్నెస్తో ప్రార్థన చేయాలి. అంటే ఆసక్తితో విశ్వాసముతో. మరి యాకోబు 5వ అధ్యాయము 16-17 వచనాలు చూసుకుందాం ఒకసారి. యాకోబు 5వ అధ్యాయం 16-17. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై, చూసారా, మనస్సులోంచి హృదయంలోంచి వచ్చే ప్రార్థన ఇది. బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గలవాడైన మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఎలా ప్రార్థన చేస్తుండే? ఆసక్తి. గట్టిగా చెప్పాలి. ఏంటని? చూసారా, అందుకే దేవుని దగ్గరికి మనం ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, మన గడ్డు పరిస్థితుల్లో మనము ద్వారము కనుగోవడానికి వచ్చినప్పుడు, ఆయన నడిపింపును మనం కోరడానికి వచ్చినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయాలి. క్యాజువల్ అంటే నిర్లక్ష్యమైనటువంటి భావముతో, నిర్లక్ష్యముతో కూడినటువంటి హృదయముతో, దేవా సాయం చేయి నాయనా, ఆమెన్ అని వెళ్ళిపోతే నీకు ఎప్పుడు కూడా జవాబు పొందలేవు. ఏం చెప్పాను? వెతుకుడి అప్పుడు మీకు దొరుకును. ఎలా వెతకాలి? వెతుకుతూ ఉండమన్నాడు. ఎంతవరకు? అది దొరికే వరకు. ఆమెన్. అంటే నువ్వేమైనా విలువైన చిన్న విషయం, విలువైనటువంటి వజ్రం కింద పడేస్తే అది దొరికే వరకు నువ్వు వెతుకుతానే ఉంటావు. అవునా కాదా? ఎందుకు? నీకు తెలుసు అక్కడ వజ్రం ఉంది, ఎక్కడుందో నీకు తెలియదు, కానీ వెతుకుతే దొరుకుతుంది అనేటువంటి సత్యం నీకు తెలుసు. అలాగే నీ యొక్క జవాబు దేవుని వాక్యంలో ఉంది, నీ యొక్క జవాబు దేవుని దగ్గర ఉంది. అది నిర్లక్ష్యపు హృదయముతో నువ్వు దేవుని దగ్గరకు వస్తే నువ్వు పొందలేవు, అది కనుగోలేవు. కానీ నాకు ఖచ్చితంగా నాకు దొరుకుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుని స్వరం నేను వింటాను అనేటువంటి ఖచ్చితమైనటువంటి మనపూర్వకమైనటువంటి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన ప్రార్థిస్తూ వెతికినట్టయితే ఖచ్చితంగా నీవు జవాబు పొందగలవు. ఆమేన్. ఏ పరిస్థితిలో ఉన్నా సరే. గమనించండి దేవుని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు ఎలాగొస్తాయంటే ఎవరు ప్రార్థన చేసినా మీ కొరకు అది జరగదు. పాస్టర్ దగ్గరికి వస్తారు, పెద్ద పేరు ఉన్నటువంటి భక్తుల దగ్గరికి వస్తారు, వారు చెయ్యుంచి ప్రార్థన చేస్తారు, నూనె పెట్టి ప్రార్థన చేస్తారు, ఇంకే రకమైన ఏది కూడా మీకు పనిచేయదు. ఎందుకో తెలుసా? మీరు గోజాడాలి దేవుని దగ్గర. ఆయన ఎదుర్కొన్న పరిస్థితిలో ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ప్రవక్త నువ్వు ప్రార్థన చేయలేదు, ఆయన ప్రార్థన చేయ. ఇది ఎవరి సమస్య? మీ సమస్య, నా సమస్య. నా సమస్యకు నాకు జవాబు కావాలి, మీ సమస్యకు మీకు జవాబు కావాలి. కాబట్టి ఎవరో ప్రార్థన చేయడం కాదు, నీ కొరకు నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, చేయాలి కూడా, కానీ దానివల్ల నీకు జవాబు దొరకదు. నీవు ఎదుర్కొనేటువంటి కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లోంచి విడుదల కావాలంటే నీవు ఆసక్తితో సమయము చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి మనపూర్వకంగా విశ్వాసముతో ఎలుగెత్తి కేకలు వేసి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు మార్గము దేవుడు తెరవనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది వినాలి, దేవుని దగ్గరికి రావాలి, అటువంటి ఆసక్తితో రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, జాగ్రత్తగా వినండి, ఆయన ఉన్నాడనియు తమను వెదుకు వారికి ఫలము దయచేయువాడు అనియు నమ్మవలెను. చూడండి, ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. హీ విల్ రివార్డ్ దెమ్ దట్ డిలిజెంట్లీ సీక్ హిమ్. అంటే ఆసక్తితో శ్రద్ధతో వెతికినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు జవాబిస్తాడు అని అర్థం.
అయితే నేను దీనికి ఇంగ్లీష్ పదమైన డిలిజెన్స్ అనే పదాన్ని మీకు అర్థం చేయడానికి ఈ రకంగా రాసుకున్నా. డిలిజెన్స్ అంటే కాన్స్టెంట్ అండ్ ఎర్నెస్ట్ ఎఫర్ట్ టు అకంప్లిష్ వాట్ ఈజ్ అండర్టేకెన్. ఒక కార్యాన్ని మనం జయించడానికి, ఒక కార్యము సఫలమవ్వడానికి క్రమముగాను ఆసక్తిగాను దానిలో కొనసాగడం. అంటే అది జరిగే వరకు, అది దొరికే వరకు, అది వినే వరకు మనము ఆగకుండా ఖచ్చితంగా మరి పని చేస్తూ వెతుకుతూ పని చేస్తూ ఉంటాం, అది దొరికే వరకు. అది డిలిజెన్స్ అంటే. ఆమేన్. నిర్లక్ష్యంగా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి 2 నిమిషాలు ప్రార్థన చేయడం, ప్రార్థన చేయకపోతే ఏదో చెడు జరుగుతుందేమో అని చెప్పి ఆ భయంతో ప్రార్థన చేయడం, ప్రభా నాకు సాయం చేయ ఎలాగైనా ఆమెన్ అని వెళ్ళిపోవడం, లేకపోతే మతపరంగా 2 అధ్యాయాలు చదవడం, ఈ రకమైనటువంటి నిర్లక్ష్య భావముతో మనం దేవుని దగ్గరికి వస్తే మనము జవాబు పొందలేము. హల్లెలూయా. దేవుడు మన హృదయాల్ని తెలిసినటువంటి, మన హృదయాల్ని చదివే దేవుడు, మన హృదయమును ఎరిగిన దేవుడు. ఆమేన్. కాబట్టి మనం ఎటువంటి హృదయముతో, ఎటువంటి మనస్సుతో దేవుని దగ్గరకు వస్తున్నామో దేవుడు ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. నువ్వు నిజంగా గోజాడుతున్నావా? అయితే యెహోషాపాతు ఆయన ఒక్కడే కాదు, రాజ్యమంతటా కూడా ఉపవాసం ప్రకటించి అందరము కూడా దేవుణ్ణి గోజాడదాం, ఎందుకంటే దేవుడే మనకు సహాయం చేయాలి ఈ పరిస్థితి నుంచి. కొన్ని సమస్యల్లో ఆ సమస్య నన్ను ఒక్కడనే కాదు, నా కుటుంబాన్నే వేధించేటువంటి సమస్యలు వస్తాయి. అప్పుడు నేనే కాదు, నా కుటుంబం అంతా కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్. చూడండి, అందరూ కూడా కలిసి ప్రార్థన చేసి ఖచ్చితంగా దేవా నువ్వు ఏ రకంగానే సరే ఏదైనా చేసి నాకు నువ్వు మార్గము చూపిస్తావు అనే విశ్వాసముతో, నిశ్చయముగా, ఆసక్తితో వచ్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. మరి 12వ వచనం ఒకసారి చదువుదాం. 2 దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12వ వచనం, 12, 13 కూడా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడి ఉండిరి. చూసారా, వారు అందరూ కూడా వచ్చి దేవుని దగ్గర నిలుచుండి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రార్థన, ఈ మనపూర్వకమైన ప్రార్థన, ఈ గోజాడడం, ఈ వెతకడం జరుగుతున్నప్పుడు అప్పుడేదో జరిగింది. 14వ వచనం. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహీజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఈలాగు ప్రకటన చేశాను. చూడండి, గమనించండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నది యెహోషాపాతు. దీనికి జవాబుగా దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడు. ఏ రకంగా మనకు జవాబిస్తాడో దేవుడికి తెలుసు. ఆయన మనతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకో ప్రవక్తను పంపించి మాట్లాడొచ్చు, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడొచ్చు. ఏ రకంగా మాట్లాడతాడో అది దేవుని చిత్తము, దేవుని ఇష్టం. కానీ మనము గోజాడేది మట్టుకు వెతికేది మనము వెతికినప్పుడు దేవుడు తను నిర్ణయించిన విధానంలో మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతిదానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసి చెప్పండియా, మీరు ప్రార్థన చేసి చెప్పండియా అని అడగకూడదు. మనం ప్రార్థన చేయాలి. మనకి తెలియని పరిస్థితుల్లోనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. మాట్లాడుతూ ఏమన్నాడు? ఈ యుద్ధము యెహోవాదే, మీది కాదు, యెహోవాదే. ఏమన్నాడు? మీరు పక్కకి జరిగారు, రిలాక్స్ అన్నాడు. హల్లెలూయా. భయపడొద్దు, నేను ఈ యుద్ధము పోరాడేవాడిని. ఇప్పుడు చదువు. యూదా వారులారా, యెరూషలేము కాపులస్తురాలా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొనునొద్ద వారిని కలుసుకొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా,
మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి, మీతో కూడినున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు యుద్ధము నాది అని చెప్పి వారి గెలుపుని ప్రవచించి అంతతో ఆగలేదు. ఏమి చెయ్యాలి ఈ యుద్ధాన్ని జయించడానికి, మీరు ఏమి చేయాలి అనేది యెహోషాపాతుకి బోధిస్తూ వచ్చాడు. ఏమన్నాడు? ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. ఆమెన్. కాబట్టి దేవుడు మనకి వాగ్దానం ఇవ్వడమే కాకుండా ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తాడు. ఏం చేయాలి అనేది కూడా ఆయన మనకి తెలియపరుస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వెతుకుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. చూసారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హృదయ వైఖరి ఎలాగుంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. దేవుడు నడిపిస్తాను అంటున్నాడు, దేవుడు మనల్ని జయప్రదంగా చేస్తానంటున్నాడు, లాభకరమైన జీవితం ఇస్తానంటున్నాడు, ప్రయోజనకరంగా ఉండేటట్టుగా నడిపిస్తానంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే నేను ఏ రకంగా రావాలి దేవుని దగ్గరికి? కరెక్ట్, మంచి హృదయ వైఖరితో రావాలి. ఎటువంటి వైఖరి? ఖచ్చితంగా మార్గము లేని స్థలములో కూడా నాకు మార్గమును తయారు చేసేవాడు నా దేవుడు, నా దేవుడే నాకు మార్గము అనేటువంటి నిశ్చయమైనటువంటి ఖచ్చితమైన విశ్వాసంతో రావాలి. రెండవదిగా మనము వెతుకుతూ రావాలి. ప్రభువు నాకు ఖచ్చితంగా మాట్లాడతాడు నాతో, ఏదో మార్గం ఉంది, దీని మార్గం ఏంటి ప్రభువా? అది దొరికే వరకు మనము ఆగవద్దు. ఆగకుండా వెతుకుతూనే ఉండాలి. వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. అనేక సార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, అనేక సార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడు, లేకపోతే మనం ప్రార్థన చేస్తున్నాం, ఒక వాక్యం మనకి అవగాహనగా జరుగుతుంది. ఈ రకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా మనము జయించడమే దేవుని యొక్క చిత్తము. ఆమె చెప్పండి.
సహోదరి తను ఎంఎన్సీలో పనిచేస్తున్నారు. తను ఎంఎన్సీలో తనకు ఉద్యోగం దొరికి తనకు ఎక్కువ కాలం కాలేదు, కొన్ని నెలల క్రితం మాత్రం తనకు అక్కడ ఉద్యోగం రావడం జరిగింది. అయితే ఈ సహోదరి తను ఆ సంఘంలో కొన్నిసార్లు ప్రమోషన్ కొరకు మాట విడుదల చేసినప్పుడు ఆ మాటను పొందుకోవడానికి తను కొంచెం సందేహించారు. కారణం ఏంటంటే అప్పుడే ఉద్యోగం వచ్చింది కదా, అప్పుడే ప్రమోషన్ కొరకు నిలబడి మాటను పొందుకోవడం అని చెప్పి తను ఆలోచన చేశారు. కానీ కొన్ని వారాల క్రితం తాను తీర్మానం చేసుకున్నారు, ఈ పరిస్థితి ఏ విధంగా ఉన్నాను కూడా నేను దేవుని వలన ఆస్వాదించబడతాను కాబట్టి మాట విడుదల చేసినప్పుడు నేను మాటను పొందుకున్నానని చెప్పి ప్రమోషన్ కొరకు నిలబడి ఈ సహోదరి మాటను పొందుకున్నారు. అది మాత్రం కాదు, తాను ప్రతిరోజు ఉదయకాలపు ప్రార్థనకు హాజరవుతూ ఉన్నారు. పాస్టర్ గారు మనకు ప్రోత్సహించే విషయం ఏంటంటే, ఒకవేళ మీరు 2 గంటల వరకు రాకపోయినా కూడా కనీసము 15 నిమిషాల వరకైనా మీరు హాజరవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి పాస్టర్ గారు చెబుతూ వచ్చారు. ఈ సహోదరి తాను పూర్తిగా ప్రతిరోజు కూడా 2 గంటల అక్కడ గడిపినప్పటికీ 15 నిమిషాల వరకు తాను ఉదయకాలము ప్రతిరోజు హాజరవుతున్నారు. ఆ తర్వాత తాను ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ విధంగా తను నమ్మకంగా భాషలతో ప్రార్థన చేస్తున్నారు, దేవుని వెతుకుతున్నారు, దేవునికి ప్రథమమైన స్థానం ఇస్తున్నారు. ఈరోజు అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, తను దేవుని వైపు చూసినప్పుడు ఈ మాటను పొందుకున్నప్పుడు ఒకరోజు తన ఆఫీసర్ పిలిచి, తనకి ఎక్కువ కాలం కూడా కాలేదు, కనీసం తను ఉద్యోగం పొందుకొని 6 నెలలు కూడా కాలేదు, కానీ తన ఆఫీసర్ పిలిచి తనకి ప్రమోషన్ ఇస్తున్నారని చెప్పి వారు తెలియజేశారు. హల్లెలూయా. అద్భుతమైన విషయం ఏంటంటే, తను ప్రమోషన్ పొందుకున్నాక తన టైమింగ్స్లో ఎలాంటి మార్పు లేదు, తన సంఘంలో సహాయం చేయగలదు, ఆదివారము శుక్రవారము తన సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించగలదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇప్పుడు చదువు. యూదా వారులారా, యెరూషలేము కాపులస్తురాలా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగు కొనున్నొద్ద వారిని కలుసుకొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడినున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు యుద్ధము నాది అని చెప్పి వారి గెలుపుని ప్రవచించి అంతతో ఆగలేదు. ఏమి చెయ్యాలి ఈ యుద్ధాన్ని జయించడానికి, మీరు ఏమి చేయాలి అనేది యెహోషాపాతుకి బోధిస్తూ వచ్చాడు. ఏమన్నాడు? ఐ విల్ టీచ్ యూ టు ప్రాఫిట్. ఆమెన్. కాబట్టి దేవుడు మనకి వాగ్దానం ఇవ్వడమే కాకుండా ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తాడు. ఏం చేయాలి అనేది కూడా ఆయన మనకి తెలియపరుస్తాడు. ఎప్పుడైతే మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ వెతుకుతూ ఉంటామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆమేన్. చూసారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయ వైఖరి ఎలాగుంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. దేవుడు నడిపిస్తాను అంటున్నాడు, దేవుడు మనల్ని జయప్రదంగా చేస్తానంటున్నాడు, లాభకరమైన జీవితం ఇస్తానంటున్నాడు, ప్రయోజనకరంగా ఉండేటట్టుగా నడిపిస్తానంటున్నాడు. ఇవన్నీ జరగాలంటే నేను ఏ రకంగా రావాలి దేవుని దగ్గరికి? కరెక్ట్, మంచి హృదయ వైఖరితో రావాలి. ఎటువంటి వైఖరి? ఖచ్చితంగా మార్గము లేని స్థలములో కూడా నాకు మార్గమును తయారు చేసేవాడు నా దేవుడు, నా దేవుడే నాకు మార్గము అనేటువంటి నిశ్చయమైనటువంటి ఖచ్చితమైన విశ్వాసంతో రావాలి. రెండవదిగా మనము వెతుకుతూ రావాలి. ప్రభువు నాకు ఖచ్చితంగా మాట్లాడతాడు నాతో, ఏదో మార్గం ఉంది, దీని మార్గం ఏంటి ప్రభువా? అది దొరికే వరకు మనము ఆగవద్దు. ఆగకుండా వెతుకుతూనే ఉండాలి. వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. అనేక సార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, అనేక సార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడు, లేకపోతే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వాక్యం మనకి అవగాహనగా జరుగుతుంది. ఈ రకమైనటువంటి విధానంలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. కానీ ఎప్పుడు కూడా మనము జయించడమే దేవుని యొక్క చిత్తము. ఆమెను చెప్పండి. ఇంతేకాదు, ఇంకో రకమైనటువంటి హృదయ వైఖరి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది గమనించడానికి 1 సమూయేలు 30వ అధ్యాయానికి వెళ్దాం. హల్లెలూయా. 1 సమూయేలు 30వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూసుకుందాం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగ్నకు వచ్చిరి. అంతలో దావీదు తన ప్రజలందరూ కూడా సిక్లాగ్ అనే స్థలానికి వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిగ్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుపోబడి ఉండుటయు చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూసారా?
దావీదు తన సైన్యం అంతా కూడా తిరిగి వచ్చిన తర్వాత జిక్లాగ్ తిరిగి వచ్చిన తర్వాత వారు గమనించింది ఏంటంటే వారు సంపాదించింది అంతా కూడా ధ్వంసం అయిపోయింది. వారి భార్య బిడ్డలందరూ కూడా ఎత్తుకొని పోబడ్డారు. మరి వారు జీవిస్తున్నారో మరణించారో కూడా తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మన హృదయ వేదన ఎలాగుంటుందో ఒకసారి గమనించండి. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ఒకసారి గమనించండి, ఆలోచించుకోండి. మీకు ఉన్నదంతా కూడా ఒక నిమిషంలో ధ్వంసం అయిపోయింది. నా అనేటువంటి వారందరూ కూడా ఎత్తుకొని పోబడ్డారు. వారు జీవిస్తున్నారో బ్రతుకున్నారో చనిపోయారో కూడా మీరు తెలియని పరిస్థితి. రేపు ఏమవుద్దో మనకి తెలియని పరిస్థితి. అటువంటి స్థితిలో మన హృదయ వేదన ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. అయితే దావీదుతో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఎంత విచారం, ఎంత హృదయ గోజ, ఎంత హృదయ వేదంతో ఉన్నారంటే ఏడ్చి 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 ఇంకా ఏడవలేనంత వరకు ఏడ్చారంట. చూసారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా మన హాని తలంచడు, మనకు మేలే తలంచే దేవుడు. ఆమేన్. మనకు హాని కలిగించే దేవుడు కాదు, మనకు మేలు జరిపే దేవుడు. నేను మీకు జీవమును సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు యేసయ్య. ఆమేన్. ఇటువంటి విషయాలు జరిగినప్పుడు అనేక సార్లు మన సొంత వారిని మనం కోల్పోయినప్పుడు, మన అనుకోని పరిస్థితుల్లో సడన్గా మనకి మన ఉద్యోగం కోల్పోయినప్పుడు, లేకపోతే గొప్ప నష్టం జరిగినప్పుడు అనేక మంది క్రైస్తవులు అని పిలువబడ్డటువంటి వారు కూడా దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అవునా అవునా కాదా చెప్పండి. అనేక మంది దేవుణ్ణి నిందిస్తారు. అనేక మంది దేవుడే దీనికి కారణం అని చెప్పి దేవుని మీద అలిగి కోపముతో సంఘముకి రావడం కూడా మానేస్తారు. నేను ఇంత ఖచ్చితంగా వాక్యం చదువుతానే, నేను ఇంత ప్రార్థన చేస్తానే, నేను ఇంత దేవునికి ఇస్తాను కదా, నేను ఇంత దేవుని సేవ చేసిన దేవుడు నాకు ఇలాగ ఎందుకు చేశాడు అని ప్రశ్న అడిగేటువంటి క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. అది బుద్ధిహీనత. ఎందుకో తెలుసా? మీ నష్టానికి కారకుడు దేవుడు కాదు, మీ లోపానికి కారకుడు దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మన మేలునే ఆలోచించే దేవుడు, మేలే చేసే దేవుడు, మీకు జీవమునిచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏడ్చి ఎంతగా ఏడ్చారంటే ఇంకా ఏడవలేనంత పరిస్థితి వరకు ఏడ్చి, రెండవదిగా ఏం చేస్తున్నారంటే సైన్యమంతా కలిసి ఎలాగైనా ఈ దావీదును చంపాలని రాళ్ళు ఎత్తడం మొదలుపెట్టారు. దావీదు హృదయం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు పనికిరానటువంటి వారు, ట్యాక్స్ అనేది కట్టకుండా గవర్నమెంట్ నుంచి పారిపోయి వచ్చినటువంటి వారు, వారిని అందరినీ దగ్గర తీసుకొని వారిని పెంచి పెద్ద చేసి వారిని మరి జయంట్స్ని ఓడించి, అంటే ఆజానుబాహులు యోధుల్ని జయించడానికి సింహాల్ని చీల్చేవారిగా మార్చి మరి సైన్యాల్ని ఓడించేవారిగా మార్చినటువంటి ఈ దావీదునే వారు చంపాలని ఉద్దేశిస్తున్నారు. అటువంటి సమయంలో దావీదు హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అయినను దేవుని యొక్క వాక్యం ఏముంటుందంటే దావీదు తన్ను తాను యెహోవా యందు బలపరుచుకొనెను. ఇంగ్లీష్లో చాలా బాగుంది, డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అని ఉంది. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. చూడండి, ఎప్పుడైనా ఇటువంటి జరిగినప్పుడు ఒక రకమైనటువంటి డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, హోప్లెస్నెస్ అనేది వస్తుంది. నిరాశ, నిస్పృహ, హృదయ వేదన. వీటి వలన దేవుణ్ణి నిందించడము, దేవుడి నుంచి నిందించడం ద్వారా మనం ఏమవుతాం తెలుసా? దేవుడి నుంచి దూరం అవుతాం. దేవుడు మీకు సహాయం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క క్యారెక్టర్, గుణశీలత అనేది ఏంటో తెలుసుకోవాలి. అందుకే మీకు మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మనకు మేలు చేసే దేవుడు, జీవంనిచ్చే దేవుడు, మనకు హాని తలపెట్టే దేవుడు కాదు, హాని జరిగించే దేవుడు కాదు మన దేవుడు. ఆమేన్. కాబట్టి ఆయన గుణశీలత నాకు తెలుసు కాబట్టి నన్ను నేను ఏ రకంగా, ఏ హృదయ వైఖరితో నేను దేవుని దగ్గరికి రావాలి అనేది నేను నేర్చుకోవాలి. నేను ఎదుర్కొనేటువంటి ఈ నష్టములో, ఈ కష్టములో, నా హృదయ వేదనలో, నా మనస్సు
బాధలో, ఈ యొక్క దుఃఖములో దేవుని దగ్గరికి ఎలా రావాలి? నేను దేవుణ్ణి నిందిస్తూ రావాలా? దేవుణ్ణి ప్రశ్నిస్తూ రావాలా? ఏ రకంగా రావాలి? నాకు దేవుని సహాయం కావాలంటే, దేవుడు నాకు తోడై ఉండాలంటే, దేవుడు నన్ను జయించాలంటే, దేవుడు నన్ను నడిపించాలంటే, దేవుడు నాతో మాట్లాడి నన్ను విడిపించాలంటే నేను ఏ రకమైన హృదయ వైఖరితో రావాలి? కీర్తనలు 100 4వ వచనం చదువుదాం. Psalms 100 verse 4. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో రావాలి. ఎలా రావాలండి? కృతజ్ఞతతో. అన్నీ కోల్పోయాడు, నా అనేది ఎవరూ లేరు, ఏమి ఇంతకాలం సంపాదించిందంతా కూడా ధ్వంసం అయిపోయింది, అయినా కృతజ్ఞతతో రావాలా దేవుని దగ్గరికి? ఎందుకు రావాలి? ఎలా రాగలం అంటారు. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకో తెలుసా? నీకు జరిగిన నష్టమంతా కూడా నీ యొక్క విరోధి జరిగించాడు. దేవుని విరోధి చేశాడు, దేవుడు చేయలేదు. నీకు ఎవరైనా సహాయం చేయగలిగితే దేవుడు ఒక్కడే చేయగలడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ పరిస్థితిలో పెట్టలేదు. యేసయ్య నిన్ను ఇటువంటి కష్టమైన స్థితిలో ఉంచలేదు. యేసయ్య నిన్ను సముద్రంలో తెచ్చి ముంచటం లేదు. నీకు ఎవరైనా సహాయం చేయగలిగితే ఆయన ఒక్కడే, యేసయ్య, దేవుడు ఒక్కడే. ఆమేన్. కాబట్టి ఈ గడ్డు పరిస్థితిలో, ఈ విచారములో, హృదయ వేదనలో కూడా, దేవా నీవు నాకు సహాయం చేసే దేవుడు కాబట్టి, రాజాది రాజు, సర్వ సృష్టికి కారణభూతుడివి కాబట్టి, నీవు నా పరిస్థితి మార్చగలిగిన శక్తివంతుడు ప్రభా. కాబట్టే నిన్ను స్తుతిస్తూ నీ సన్నిధిలోకి వస్తున్నాను. హల్లెలూయా. నా నష్టానికి కారకుడు నీవు కాదు, నా నష్టాన్ని నువ్వు ఫలభరితంగా చేయగలిగిన దేవుడు కాబట్టి నిన్ను స్తుతిస్తూ వస్తున్నాను ప్రభా. హల్లెలూయా. వాట్ ద డెవిల్ ఇంటెండెడ్ ఫర్ ఈవిల్, గాడ్ కెన్ టర్న్ ఇట్ ఇంటూ గుడ్. అపవాది కీడుగా తలపెడితే దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కీడైతే నువ్వు అనుభవిస్తున్నావో దాన్ని మార్చి నీ మేలుగా మార్చగలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన దేవుడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏడుస్తూ కూడా ప్రభువా నీకే స్తుతి, నీకే స్తోత్రం, నీకే మహిమ కలుగును గాక అని నేను రాగలను దేవుని దగ్గరికి. కానీ ఎప్పుడైతే నేను దేవుడిని నిందిస్తానో, దీనికి అంతటి కారకుడు దేవుడే, దేవుడు అనుకుంటే ఇది ఆపగలుగును అనేటువంటి హృదయ వైఖరితో వస్తే దేవుడు నాకు సహాయం చేయలేడు. ఎందుకు ఆపలేదు దేవుడు? నాకేం తెలుసు. ఆపలేదు, కానీ జరిగిన దాన్ని మార్చగలడు. నువ్వేదో చేసుంటావు, అందుకే ఆపలేదు దేవుడు. నువ్వే ద్వారం ఇప్పుంటావు సాతానికి, అందుకే దేవుడు ఆపలేదు. ఆమేన్. నువ్వేదో చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నావు, కానీ దేవుడు దయామయుడు, కృపగలిగిన దేవుడు. నీవు నీ చేతులారా చేసుకున్నా సరే ఆయన యొద్దకు నువ్వు సరి అయిన హృదయంతో వస్తే నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు, సిద్ధంగా ఉన్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. కాబట్టి మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఈరోజు ఉదయం ఎటువంటి కష్టము ఎదుర్కొంటున్నా సరే, ఎంత దుఃఖములో ఉన్నా సరే, మీకు విడుదల యేసయ్యలో కలుగును గాక. మీ విమోచకుడు యేసయ్యనే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఎటువంటి హృదయ వైఖరితో రావాలి? ప్రభువా నీకు స్తుతి కలుగును కాక, నీకు మహిమ కలుగును గాక, నీకే స్తోత్రం ప్రభువా అన్నప్పుడు నేను నవ్వుతూ ఉండకపోవచ్చు, కన్నీరు కారుస్తూ ఉండొచ్చు. ఆమేన్. గమనించండి, థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఇమోషన్. కృతజ్ఞతలు చెల్లించడము భావోద్రేకాలను ఆధారం చేసుకొని ఉండదు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఆఫ్ ద విల్. కృతజ్ఞతలు అనేది మన చిత్తముకు సంబంధించింది. ఆమేన్. కాబట్టి నా ఫీలింగ్స్ ఎలాగున్నాయో నాకు అనవసరం, నా భావోద్రేకాలు ఎలాగున్నాయో నాకు అనవసరం. నా హృదయంలోంచి దేవుని స్తుతిస్తున్నాను. పాస్టర్ గారు ఎలా స్తుతించగలమండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో ఉంది,
ఆఫర్ అంటు హిమ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అని ఉంది. కృతజ్ఞత అర్పణలు ఆయనకు. ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్. చెప్పండి అందరూ, సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ చెప్పండి. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ గట్టిగా అందరు చెప్పాలి. సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ అంటే ఏంటో తెలుసా? సాక్రిఫైస్ అనగానే నీ ఖర్చు అవుద్దన్నమాట. సాక్రిఫైస్ అంటేనే ఖర్చుతో కూడింది. బలి అర్పించడం అంటేనే నీకు ఖర్చు ఉందన్నమాట. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు ఇష్టం లేదు, నీ భావాలు నీ హృదయంలోంచి దేవుని స్తుతించాలంటే నీ భావోద్రేకం నిన్ను ఆపేస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? దాన్ని అనగొట్టి నీకు తెలియదు నేను దేవుని స్తుతిస్తాను, ఈ అర్పణ అర్పించడానికే నేను వచ్చాను. హల్లెలూయా. ఎందుకు? నన్ను విమోచించేవాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏమన్నా సరే, ఏ వ్యక్తి ఎంత గొప్పోడైనా సరే, ఎంత పలుకుబడినా, ఎంత నాయకుడైనా సరే, ఎవడు కూడా నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను విడిపించేవాడు నీ విమోచకుడు. హల్లెలూయా. రూల్స్ అండ్ పాలసీస్ కెన్ బి చేంజ్డ్. చట్టాలు విధానాలు మారిపోగలవు ఒక్క మాటతో. హామాన్ ఏం చేశాడండి? ఒక పాలసీ రాయించాడు. యూదులందరూ కూడా యెహోషువరషు అనేటువంటి ఆయన యొక్క సామ్రాజ్యంలో ఎక్కడ ఏ యూదుడున్నా సరే సంహరించబడాలి. 10,000 తలాంతుల వెండినిస్తానన్నాడు రాజుకి. రాజు భార్యే యూదురాలు. రాజుకు తెలియదు, కానీ ముద్రేశాడు. ఒకసారి ముద్రేస్తే మారదు. మారదా? మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. మీ ప్రభుత్వం ఇది జరుగుతుంది, మా జియో అది గవర్నమెంట్ ఆర్డరా, అది కూడా మార్చగలడు నీ దేవుడు. ఏ ప్రభుత్వం కూడా దేవుని రాజ్యం ప్రభుత్వం కంటే గొప్పది కాదు. నీవు గోజాడితే, నీవు ఎతుకుతే, నీవు సరి అయిన హృదయ వైఖరితో దేవుని దగ్గరికి వస్తే ఎటువంటిదైనా సరే మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. ఎలాగొచ్చిందండి ఎస్తేరు? అందరికీ చెప్పింది ఏమన్నది? దేవుని వెతకాలి, ఉపవాసం ఉండండి 3 దినాలు. రాజును కలవడానికి వెళ్తున్నాను, ఆయన కానీ చెయ్యెత్తి చాపకపోతే నా తల తీసేస్తాను. అయినా నేను జీవించేది నా సుఖం కొరకు కాదు, దేవుని రాజ్యము, దేవుని బిడ్డల కొరకు. అందుకే ఈరోజు కూడా అనేక మంది స్త్రీలు ఎస్తేర్ అనే పేరు పెట్టుకుంటారు. ఆమె చేసిన ప్రార్థన వెతకడం అంటే అదండి. జవాబు దొరికే వరకు ఆగరు. వెళ్ళింది, రాజు చెయ్యి చాపాడు, కర్ర చాపాడు, అంతే. ఏ రాజ్యం యొక్క గవర్నమెంట్ ఆర్డర్ మారదన్నారో ఆ ఆర్డర్ని మార్పించింది. Women are extremely powerful. I'm telling you, women are extremely powerful. Samson could tear a lion with bare hands, but he bowed before a woman. Women are powerful. There are so many examples in the Word about the power of a woman. The Bible calls her a weakling in the physical sense, but woman is an influencer. She can make or break not only a man but a nation. Amen. She is Hallelujah. powerful. Be proud that you're a woman. నువ్వు స్త్రీవైనందుకు గర్వించాలి. I said, be proud you're a woman. నువ్వు స్త్రీవి కాబట్టి And గర్వించాలి. if you know your placement in God, దేవుళ్ళ నీ స్థానం నీకు తెలిస్తే you can change. నువ్వు మార్చివేయగలవు. You can change a nation. నువ్వు దేశాన్ని కూడా మార్చగలవు. Women are powerful. స్త్రీలు And there's so much I can శక్తివంతమైన talk స్త్రీలు. about that right now, but I'll pack a better now. ఎప్పుడైతే ఆమె రకంగా వెళ్ళిందో, ఏ రాజ్యం యొక్క చట్టాంగం మారదు అన్నారో ఆ చట్టాంగాన్నే మార్చింది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఎటువంటి హృదయ వైఖరితో వస్తావు నువ్వు? చాలా ప్రాముఖ్యం. సనుగుతూ గునుగుతూ ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకూడదు. సనుగుతూ గునుగుతూ వస్తే నువ్వు దేవుని నుంచి వేరు చేయబడతావు, దూరస్తుడు అవుతావు దేవునికి. అందుకే 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, చదవండి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సనుగుకుడి, వారిలో కొందరు సనిగి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సంహారకుని చేత నశించిరి. చూసారా, వారికి సనుగుట ద్వారా వారికి మార్గం కలిగిందా? లేదు. జవాబు వచ్చిందా? లేదు. చనిపోయారు. అందుకే దావీదు ఏం చేశాడు? అంత హృదయ వేదన ఉన్నా సరే తన్ను తాను ప్రోత్సహించుకున్నాడు. హీ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ దెన్ హీ సెడ్, చూడండి, దేవుని దగ్గర మనం జవాబు పొందక ముందు అందుకే ఏమన్నాడు? ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. మొట్టమొదట మనం చేయాల్సింది దేవుని స్తుతించాలి. అందుకే ఆరాధన చేసేటప్పుడు సంఘములో 11 గంటలకు ఆరాధన అంటే 12కు వస్తారు. అటువంటి వారికి సాధారణంగా జాబ్ దొరకడం కష్టం. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఆరాధించకుండా వస్తారు. మొట్టమొదట మనం చేసేది ఏంటండి? దేవుణ్ణి ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఎందుకు? ఈ స్తుతి ఆరాధన చేయటం ద్వారా దేవుణ్ణి గణపరచడమే కాదు, మన హృదయాన్ని మనం సరిదిద్దుకొని ఆయన మాట్లాడినప్పుడు ఆ స్వరము వినడానికి చెవులు కలిగి ఉంటాం. అందుకే సంఘానికి సమయానికి రావాలి. 12:15కు వస్తుంటారు, 12:30కి అయిపోయే సర్వీస్కి. మీ ఇష్టం అది, నేను మిమ్మల్ని ఏం అనలేను. కానీ మీకు జవాబు కావాలంటే రావడమే దేంతో రావాలి? స్తుతితో రావాలి దేవుని దగ్గరికి. అందుకే 11 అంటే 11కు వచ్చి అందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా కలిసి దేవుని స్తుతించి ఆరాధించి ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఆయన మాట్లాడినప్పుడు మన హృదయంలో అది నాటబడ్డానికి, వినే చెవులు కలిగి ఉండడానికి కావలసినటువంటి హృదయం కావాలి. అందుకు దేవుని దగ్గరికి ప్రార్థనలో వెళ్ళినప్పుడు కూడా, ప్రార్థనలో రాగానే ప్రభువా దేవుని మీకు స్తోత్రం, హల్లెలూయా, నాకు ఇది కావాలి ప్రభు, నాకు అది కావాలి ప్రభు, నాకు ఇది చేయి ప్రభు అని మొదలు పెట్టొద్దు. దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన అనుభవిస్తూ ఆయన్ని ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధిని అనుభవించి అప్పుడు మీ యొక్క విన్నపాలు తెలియపరచండి. దావీదు మొట్టమొదటి తను తాను ఎంకరేజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడో చదువుదాం. 1 Samuel 30 verse 6, 6వ వచనం. చివరి భాగం. దావీదును చంపుతాము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదుకు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడలా దాన్ని కలుసుకొందునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. సనుగుతూ గునుగుతూ ఉన్నటువంటి వైఖరి ఉన్నప్పుడు నీవు దేవుని స్వరము వినలేవు. దేవుని స్వరం వినాలని ఆశ ఉంటే, దేవుని నడిపింపు నీకు తెలియాలంటే, దేవుడు నీకు జవాబు ఇవ్వాలంటే నీ హృదయ వైఖరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎటువంటి వైఖరి ఉండాలి? స్తుతించే వైఖరి ఉండాలి. దేవుణ్ణి యందు ఆనందించే వైఖరితో వచ్చి, ప్రభువా ఇది నా సమస్య, ఇది నాకు దీని విషయంలో పరిష్కారం కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడడము, లేకపోతే మనకి తెలియపరచడము, లేకపోతే మనకు అవగాహన ఇవ్వడము, లేకపోతే ఒక ప్రవక్త ద్వారా మనకు మాట ఇవ్వడము, ఏదో రకంగా దేవుడు మనతో మాట్లాడి మనకు మార్గము చూపిస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఇవాళ నేర్చుకుంది ఏంటండి? సరి అయినటువంటి హృదయ వైఖరితో దేవుని దగ్గరికి రావాలి. మొట్టమొదటిగా ఆయన నాకు మేలు చేసే దేవుడు, ఆయన నాకు ఖచ్చితంగా మార్గము చూపిస్తాడు అనే వైఖరి. రెండవ వైఖరి ఆయన్ని స్తుతించే వైఖరితో రావాలి. ఆమేన్. అంతేకాదు, మరి నిజమైనటువంటి హృదయంతో ఆయన్ని గోజాడుతూ, ప్రభువా నాకు నువ్వు తెలియపరుస్తావు, నాకు మార్గాన్ని చూపిస్తావు అనేటువంటి విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చి స్తుతిస్తూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు,
ఆయన మిమ్మల్ని నేను నడిపిస్తాను అని. కానీ ఏమన్నా నేను అది తనంతట తాను దానంతట అదే జరిగేటువంటి విషయం కాదు. మనము ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తామో, ఎప్పుడైతే మనము కోరుతామో, ఎప్పుడైతే ఎంత కోరుతామో, మన న్యాచురల్ ఫుడ్ సహజమైనటువంటి ఆహారము కంటే దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే ఎత్తిపట్టి దాని నిమిత్తం మనం ప్రార్థన చేస్తామో, అంటే ప్రతి ఒక్కరు గమనించి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. ఉపవాసం ఉన్నందుకు, నువ్వు తిండి మానేసినందుకు దేవుడు నీతో మాట్లాడాడు. తిండి మానేయడం ఎందుకు మానేస్తున్నావు? ప్రభువు తెలియపరుస్తున్నావు, ప్రభా ఇది కాదు నాకు కావాల్సింది, నాకు నీ వాక్యము కావాలి, నీ నడిపింపు కావాలి, ఇది నీకు తెలియపరచడానికే నేను తినకుండా ఉంటున్నాను. ఎందుకంటే నాకు ప్రాముఖ్యంగా నీ యొక్క స్వరం వినాలి, నీ నడిపింపు తెలియాలి, నేను ముందుకి సాగాలి. ఎప్పుడైనా సరే దేవుడి నడిపింపు మనకు తోడై ఉంటే మనం ఓడిపోవు జీవితం.